జాయిన్ అయ్యి మీరు కూడా లైవ్ చేయొచ్చనమాట. సుజాయ్ ఎక్కడికెళ్ళిపోయావు? ఇంకేం చూస్తున్నానండి. ఎలా అసలేం జరుగుతుందా అని. దొరికేలా లేవు మన ఇమ్మాన్యుయల్‌కి అసలు టికెట్స్. ఆయిషా అయితే ఫుల్ జోష్‌లో ఉంది అసలు. ఏం మాత్రం తగ్గట్లేదు. తగ్గేదేలే అన్నట్టుగా అయితే ఆడుతుంది ఆయిషా. సో, హ్యాపీ దివాళీ మన లైవ్‌కొచ్చిన వాళ్ళందరికీ. కింద కమెంట్స్ ఏమి రావట్లేదసలు. ఇమ్మాన్యుయల్ అయితే పగలగొడుతూనే ఉన్నాడు. అసలు తనకి దొరకట్లేదు. ఇందులో షాకింగ్ ఏంటంటే, 'బిగ్ బాస్' లైవ్ జరుగుతూ ఉన్నప్పుడు చాలా కమెంట్స్ ఒస్తాయి. అసలు ఒక్క కమెంట్ లేదు. మరి మేబీ దివాళీ అని మన ఆడియన్స్ అందరూ బిజీగా ఉన్నారో ఏంటో! ఒక్క కమెంట్ లేదసలు 'బిగ్ బాస్' గురించి. యెస్. ఎన్ని పగలగొడుతున్నారో, ఎన్ని బెలూన్స్ పగలగొడుతున్నారో బాబోయ్! ఇంత రచ్చ చేశారేంటి 'బిగ్ బాస్' వాళ్ళు? ఒక్క టికెట్ కూడా దొరకలేదు ఇప్పటివరకి. సగం పైగా పగలగొట్టారు. అమ్మ బాబోయ్! ఇమ్మాన్యుల్ అయితే అక్కడ ఉన్న సోఫాస్, చైర్స్ చెరిపి మరీ పగలగొడుతున్నాడు. టికెట్స్ మేబీ ఎందులో ఉన్నాయో తెలీదు గదా! కావాలని వీళ్ళు ఆ సోఫాల ఎనకాల, చైర్‌ల ఎనకాల ఆ బెలూన్స్ దాచేస్తారేమో అని చెప్పి, మరి సోఫాలు, చైర్‌లు చెరిపి మరి బెలూన్స్ అయితే పగలగొడుతున్నాడు ఇమ్మాన్యుయల్. కానీ వాళ్ళకి ఇప్పటివరకి ఒక్క టికెట్ కూడా దొరకలేదు. ఆయేషాకి ఒకటి దొరికింది. మరి అది వర్కౌట్ అయితదా లేదా అని కూడా చూడాలి తను ఆయిషా. సో, వాళ్ళకి ఎన్ని టికెట్స్ దొరుకుతాయో అది ఎవరికైతే షేర్ చేస్తారో వాళ్ళు నామినేట్ చేయొచ్చనమాట. అమ్మ బాబోయ్! అసలు ఒక్కటి కూడా దొరకట్లేదు. అమ్మో! అన్ని బలూన్సా? యెస్. ఇంకా ఏమంటారు మరి 'బిగ్ బాస్' గురించి కానీ, మీ గురించి కానీ చెప్పాలంటే మాట్లాడొచ్చు. సో, ఏమంటారు? 'బిగ్ బాస్' కమెంట్స్ చదువుదామన్నా కూడా కమెంట్స్ కూడా లేవు. కమెంట్స్ ఏం పెట్టట్లేదు కూడా అసలింకా. మరి జనాలు చూస్తున్నారా లేదా అనేది కూడా తెలీదు. మేబీ పండగ అని చెప్పి బిజీ అయిపోయారేమో మన వాళ్ళందరూ కూడా. ఇందాక 'బిగ్ బాస్' విన్నర్ అయిన దానికంటే మధ్యలో వచ్చిపోయి వాళ్ళకి ఎక్కువగా ఏంటి ఛాన్సెస్ వస్తున్నాయని మాట్లాడుకున్నాం గదా! అవును. ఫస్ట్ అభిజిత్ విన్నర్ అయ్యాడు. తనకి కూడా ఛాన్సెస్ తక్కువగా ఉన్నాయి. శివ బాలాజీ కూడా 1, 2 చేసినట్టున్నాడు. అంతకుమించి ఎక్కువ చేయలేదు. ఆ తర్వాత కానీ మధ్య మధ్యలో అంటే 3, 4 వీక్స్‌కి బయటికెళ్ళే వాళ్ళకి 'దివి' అయ్యుండొచ్చు. ఇంకా ఎవరు తను అదే లాయర్ అమ్మాయి. తనయ్యుండొచ్చు, గౌతమ్ అయ్యుండొచ్చు. అంటే ఇట్లా బయటికొచ్చిన ప్రేరణ, సో, యష్మికి చాలా ఆపర్చునిటీస్ వచ్చాయి. అండ్ అఖిల్ వీళ్ళకి కూడా అంటే విన్నర్ అయిన వాళ్ళకంటే, విన్నర్ అవ్వకుండా ఇంట్లోకొచ్చి అంటే ఒక 3, 4 వీక్స్ ఉండి లేదంటే 5, 6 వీక్స్ ఉండి బయటికెళ్ళిపోయే వాళ్ళకి, వీళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ వస్తున్నాయి విన్నర్ అయ్యే వాళ్ళకంటే. మన ప్రియా గారు అన్నట్టు నిజంగానే విన్నర్ కంటే 'బిగ్ బాస్' హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చి ఎగ్జిట్ అయిన వాళ్ళకి చాలా ఛాన్సెస్ వస్తున్నాయి. చూద్దాము మరి ఈసారి ఎవరు విన్ అవుతారు అసలు. కానీ 'బిగ్ బాస్' హౌస్‌లోకొస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ లైఫ్ అయితే చేంజ్ అయిపోతుంది. సో, చూద్దాము ఈసారి ఎవరు విన్ అవుతారు ఏంటి అనేది.